ఈరోజైతే సండే రోజు మాది బ్రేక్ఫాస్ట్ గారెలు చికెన్ అయితే చేశానండి. ఏటి స్పెషల్ అనుకుంటున్నారు, స్పెషలే. మా ఇంటికైతే మా అల్లుడైతే వచ్చారు. అయితే అల్లుడు వస్తే మాత్రం ప్రతిరోజు మనకి పండగే కదా, పండగ రోజే మనము పండగకే చేసుకుంటామని లేదు. అయితే మార్నింగే లెగిసి నేనైతే పప్పు అయితే రుబ్బేశాను. అయితే నైటే నేను పప్పు నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లెగిసి గ్రైండర్ వేసేసి పప్పు ఆడించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈలోగా మాది వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. అయితే బట్టలు అయ్యాక నేను మేడపైకి వెళ్ళి బట్టలు కూడా ఆరబెట్టేయాలి. ఇంకా చాలా చాలా పనులు. వాళ్ళు లెగిసేటప్పటికి నా టిఫిన్ అన్నీ అయిపోవాలి అని అనుకున్నాను. ఈలోగా బట్టలన్నీ అయిపోయాయి కూడా. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు చాలా లేట్ అయ్యింది, చాలా టైం అయితే పట్టేసింది. అయితే ఇప్పుడు మేడపైకి వచ్చేసి అయితే బట్టలు ఆరబెట్టేశాను. ఇంకా వాటర్ పోద్దామని అనుకున్నాను మొక్కలకి, కానీ నాకైతే ఇప్పుడు మా టైం అవ్వలేదు. అయితే గులాబీలు అయితే కొద్దిగా అయ్యాయి, ఒక 4 పువ్వులు అయితే పూసాయి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా ఈ గులాబీలు అయితే ఈ చలికాలంలో అయితే బాగా పూస్తాయి. ఈ మధ్యన అయితే నేను చెట్లకి కొద్దిగా కేర్ చేయటం మర్చిపోతున్నానండి. ఇంకా టైం అవ్వట్లేదు నాకైతే. అయితే ఇప్పుడు చికెన్ కూడా మాది ఉడికిపోతుంది. చికెన్ పెట్టాను కదా, ఇంకా కుక్కర్లో అయితే పెట్టేస్తాను. నూనె మసాలా కూర వండుతాను. మా ఇంట్లో ఎప్పుడు చికెన్ మటన్ వండినా నూనె మసాలా వండుతామన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు వీడియో కావాలంటే నేను లాంగ్ వీడియోస్ పెట్టున్నాను, ఒక్కసారి మీరు చూడండి. గారెలు కూడా వేయించేసాను. ఇంకా కాంబినేషన్ చికెన్ గారెలు, ఇడ్లీ గారెలు అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వేడివేడిగా టేస్టీ చికెన్ గారెలు అయితే రెడీ అయ్యాయండి. ఏంటి మీకు కూడా నోటి నుంచి నీళ్ళు కారిపోతున్నాయా? అయితే తినేయండి, ఇది మీకోసమే పెట్టానులేండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసేసి వెళ్ళిపోవచ్చు కదా.